హలో నమస్తే. రాహుల్ గాంధీ బీహార్లో చేస్తున్న ఓటధికార యాత్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. రాహుల్ గాంధీకి నాకు తెలిసి భారతదేశంలో ఆయన చేసిన ఏ యాత్రకి రానంత అనూహ్యమైన స్పందన బీహార్లో కనపడుతోంది. బీహార్లో రాహుల్ యాత్రకు వస్తున్న స్పందన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. ఆయన గతంలో భారత్ జోడో యాత్ర చేశారు, న్యాయ యాత్ర చేశారు, ఇంకా రకరకాల సందర్భాల్లో రకరకాల రోడ్ షోలు చేశారు, బహిరంగ సభలు చేశారు. అవన్నీ ఒక ఎత్తు. కానీ ఇప్పుడు బీహార్లో రాహుల్ గాంధీ చేస్తున్న యాత్ర ఒక ఎత్తుగా కనపడుతోంది. బీహార్లో రాహుల్ గాంధీ యాత్ర మొదలైన తర్వాత కెమెరాస్ ఒకసారి అక్కడ పెట్టినప్పుడు ఎక్కడ జనాలు తప్ప ల్యాండ్ కనిపించట్లా. ఆ స్థాయిలో జనాలు ఆ యాత్రలో పార్టిసిపేట్ చేయడం కనపడుతోంది. సో ఓట్ అధికార యాత్ర పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళడం ద్వారా బీహార్ ఎన్నికల కంటే ముందే భారతీయ జనతా పార్టీ కూటమికి ఒక సవాల్ని విసిరారు రాహుల్ గాంధీ. నిజానికి ఆయన భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయట్లేదు, ఎలక్షన్ కమిషన్ టార్గెట్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయతని టార్గెట్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ కూటమిని బోనులో నిలబెట్టగలిగారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఓట్ అధికార యాత్ర పైన సరిగ్గా కౌంటర్ చేయలేకపోతోంది. అమేథీలో నువ్వు కూడా దొంగతనం చేశావు, అమేథీలో నువ్వు కూడా దొంగోట్లు వేయించుకున్నావు, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా దొంగోట్లతో గెలిచారు. ఇటువంటి విమర్శలు భారతీయ జనతా పార్టీ చేస్తోంది. భారతీయ జనతా పార్టీ ఇటువంటి విమర్శలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ చెప్తుంది వాస్తవమేనని కమిటీ అయినట్టు అవుతుంది. ఏ పార్టీ అయినా ఎక్కడైనా ఏ స్థానంలో అయినా ఓటు చోరీ చేయకూడదు. అవి కాంగ్రెస్ పార్టీ చేసినా, సమాజ్వాదీ చేసినా, ఇంకెవరు చేసినా. సో మీరు చేశారు, మేము చేశామని భారతీయ జనతా పార్టీ కమిటీ అయినట్టు అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఓటు అధికార యాత్ర పేరుతో బీహార్లో రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రని కౌంటర్ చేయడం ఎలాగో తెలియట్లా. అది మనం కౌంటర్ చేయాలా, ఈసీ చూసుకుంటుందా? ఈ కన్ఫ్యూజన్ కనపడుతోంది. తొలిసారి భారతీయ జనతా పార్టీ తీవ్రమైన ప్రతికూల వాతావరణాన్ని బీహార్లో చూస్తోంది. బీహార్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఈ యాత్ర ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్గా చూడొచ్చు, ఒక గేమ్ చేంజర్ తరహా యాక్టివిటీగా చూడొచ్చు. ఇప్పుడు అక్కడ బీహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ చేస్తున్న యాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగాను, ప్రధానంగా నార్త్లోనూ జరుగుతున్న చర్చ, ఇంటలెక్చువల్ సెక్షన్స్లో జరుగుతున్న చర్చ, బీహార్లో 65 లక్షల మంది ఓటర్లను తొలగించారు అంటూ అనేక మంది స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. కొన్ని డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోసం పనిచేస్తున్న వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. రాజకీయ పార్టీలు కోర్టులకు వెళ్ళాయి. రాహుల్ గాంధీ, ఆర్జేడీ, కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ యాత్ర చేస్తున్నాయి, ప్రజలకు వివరిస్తున్నాయి ఓట్లు చోరీ జరుగుతుంది, 65 లక్షల మంది ఓట్లు చోరీ చేశారు వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ కమిట్ అవుతుంది, 65 లక్షల మంది ఓట్లు చోరీ చేశామంటే 65 లక్షల మంది ఓట్లు తొలగించేశామని. ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది అదే మాట. ఈ 65 లక్షల మంది ఓట్లు మా కూటమికి సంబంధించిన వాళ్ళ ఓట్లు కావాలని మమ్మల్ని ఓడించడం కోసం తొలగించారు అనేది కాంగ్రెస్ పార్టీ నేరుగా చెప్తున్న మాట. ఈ మాటకు బలం చేకూర్చేలా భారతీయ జనతా పార్టీ బిహేవ్ చేస్తోంది. మా ఓట్లు పోయాయి, మా ఓట్లు తీసేశారంటూ బీహార్లో ఆర్జేడీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు వీళ్ళంతా ఆందోళన చేస్తుంటే, మా ఓట్లు పోయాయని మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆందోళన చేయట్లేదు? ఆ 65 లక్షల మందిలో ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసేవాళ్ళు లేరా? ఓ రాజకీయ పార్టీగా అక్రమంగా ఓట్ల తొలగింపు జరిగిందని భావించినప్పుడు దానిపైన ఫైట్ చేయాలి, మాట్లాడాలి కదా. 65 లక్షల మంది ఓట్లు తొలగించిన మాట వాస్తవమైనా, తొలగించినా పర్వాలేదు, మా వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరని భారతీయ జనతా పార్టీ ఎలా అనుకుంటుందో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉండాలి కదా ఏదో రాజకీయ 65 లక్షల మంది ఓట్లు పోయి ఉంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళ ఓట్లు కూడా పోయి ఉంటాయిగా. న్యాచురల్గా జరిగిన సవరణే అనుకుందాం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళ ఓట్లు కూడా పోయి ఉంటాయి కదా. ఒక భారతీయ జనతా పార్టీకి తప్ప మిగతా అందరికీ అనుమానాలు ఉన్నాయి ఓట్లు పోయాయని. 65 లక్షల మందిలో ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరా? 1% కూడా ఉండరా? ఎందుకు భారతీయ జనతా పార్టీకి అనుమానం రావట్లేదు? ఎందుకు భారతీయ జనతా పార్టీ మా ఓట్లు కూడా తీసేశారని మాట్లాడలేకపోతుంది? ఈ దేశంలో వరుసగా 3 సార్లు సార్వత్రిక ఎన్నికలు గెలిచిన భారతీయ జనతా పార్టీ 65 లక్షల మంది శాంపిల్ తీస్తే అందులో 1% కూడా ఉండదా? ఆ 1% వాళ్ళ కోసం కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడే పరిస్థితి లేదా? ఇదిగో ఇవన్నీ కూడా సామాన్యులు లాజికల్గా ఆలోచించేలా చేస్తున్నాయి. లాజికల్గా ఆలోచించినప్పుడు కరెక్టే కదా, వాళ్ళు ఏదో చేస్తున్నారు, సంథింగ్ ఇస్ విషీ అని అనిపిస్తోంది. అటువంటి ఆరోపణలకు బలం చేకూర్చేలాగా ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతోంది. ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతున్న మాటలు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలా కనబడుతున్న వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి రాహుల్ యాత్రకు
భారతీయ జనతా పార్టీ ప్రకటనలు, భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆందోళన, భారతీయ జనతా పార్టీ 65 లక్షల ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించి ప్రవర్తిస్తున్న తీరు ఆ యాత్రకు మరింత బలాన్ని ఇస్తోంది, ఆ యాత్రకు మరింత జోష్ని జోడిస్తోంది. చూడాలి బీహార్ ఎన్నికల తరువాత రాహుల్ యాత్రకు సంబంధించిన ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది మనకి తెలుస్తోంది.